రచ్చ రాజకీయం అట్ ద రేట్ ఆఫ్ 5 PM కు స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు బులెటిన్లో హైదరాబాద్ పేదలకు 1,00,000 ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు సంబంధించి ఈ నెల 10వ తేదీన ప్రారంభం చేయబోతున్నారు. ఇక హైదరాబాద్ నుంచి నేరుగా బందర్ సీపోర్ట్కు కనెక్టివిటీ. ఈ వార్తతో పాటు మిల్చిమిక్ వివాదంలో హరీష్ రావు బయటపడతారా? ఈ వార్తల్ని మనం ఈ బులెటిన్లో చూద్దామా? ఇప్పటి వరకు గ్రామీణ పేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకం అందుబాటులో ఉంది. ఇక పట్టణ పేదలకు హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా ప్రాంతంలో 1,00,000 ఇళ్ల ఇందిరమ్మ నిర్మాణం కోసం ఈ నెల 20వ తేదీన ప్రారంభించనున్నట్టు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు, ఎంత ఏరియా, ఎన్ని ఫ్లోర్లు, ఆ అంశాలన్నీ 20వ తేదీన ప్రకటిస్తామంటున్నారు. గతంలో మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏమైందంటే గ్రామీణ పేదలు అంటే పట్టణ పేదలకు కూడా దూరంగా వాళ్ళు నివసించే ప్రాంతానికి కనీసం 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం వల్ల జనం అక్కడికి వెళ్ళలేదు. దాంతో ఆ పథకం మ్యాక్సిమంగా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే పేద ప్రజలు పనిచేసే పనికి సమీపంలో ఉపాధి, అలాగే రవాణా సమస్యలు, వాళ్ళ పిల్లలకు సంబంధించిన స్కూళ్ళు, ఇవన్నీ లెక్కలోకి తీసుకొని ఎవరు వెళ్ళలేదు. అంటే టైంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం అది డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పథకం. కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే అందరూ పేదలకు ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు కల నెరవేరుస్తాను, డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇస్తామని పథకం ప్రకటించారు. 26 లక్షల మంది ఆ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఎంత? 26 లక్షల మంది. 26 లక్షల మంది సొంత ఇంటి కళ కోసం చాలా ఆశగా ఎదురు చూశారు. కానీ 2023 ఎన్నికల వరకు రాష్ట్ర ప్రభుత్వం అంటే అప్పటి ప్రభుత్వం ఎన్ని ఇళ్ళు పేదలకు ఇచ్చిందో తెలుసా? కేవలం 23,000 ఇళ్ళు మాత్రమే. దరఖాస్తు చేసింది 26 లక్షల మంది, కానీ వాళ్లకు ఇచ్చిన శాంక్షన్ అంటే ఆ కేటాయింపులు అనేవి కేవలం 23,000 ఇళ్ళు. అందులో కూడా 12,000 ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి, ఎవరు వెళ్ళలేదు. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం కదా మనం, దూరంగా ఉంది అనేది. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పెట్టుకొని పేదలు వాళ్ళకు సమీపంలో ఉండేలానే ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి చెప్పారు. అంటే హైదరాబాద్ శివారు ప్రాంతంలో 1,00,000 మంది పేదలకు ఇళ్ళు ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించి ఈ నెల 20వ తేదీన ప్రారంభం చేయనున్నారు. ప్రతి అసెంబ్లీకి 500, అవసరమైతే 1000 మందికి ఈ కేటాయింపులు చేస్తామంటుంది ప్రభుత్వం. ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి ఎంత డిమాండ్ ఉంది అంటే ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఒక 1,500 నుంచి 2,000 దరఖాస్తులు వస్తుంటే అందులో 90% ఇందిరమ్మ ఇళ్ళ కోసమే వస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డబుల్ బెడ్రూమ్ల పథకం గత ప్రభుత్వం స్టార్ట్ చేసిందో దానికి సంబంధించి దాదాపుగా 2,50,000 ఇళ్ళ నిర్మాణం పూర్తయింది. అందులో నుంచి ఏమైంది, ఇక ఏదైతే గత ప్రభుత్వం 23,000 ఇళ్ళు కేటాయింపులు ఇచ్చిందో అందులో 12,000 ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి, ఎవరు చేయని వాళ్ళ. ఆ 12,000 ఇళ్లతో పాటు ఇప్పటి వరకు కంప్లీట్ అయినవి టోటల్గా చూసుకున్నట్లయితే కేవలం 1,00,000 అంటే మంజూరు అయినవి 2,50,000 ఇళ్ళు. అయితే పూర్తిగా నిర్మాణం చేసుకున్నవి 1,61,000 ఇళ్ళున్నాయి. వాటిని కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్న పేదలకు, నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా కేటాయింపులు చేస్తుంది. అయితే ఒక కండిషన్ పెట్టింది, కంపల్సరీగా ఎవరైతే పేదలు ఉన్నారో అక్కడ నివాసం ఉండాలి. ఒకవేళ వాళ్ళు నివాసం ఉండకుండా కేవలం తమ పేరు మీదే తీసుకుంటే నిర్దాక్షిణ్యంగా వాళ్లకు క్యాన్సిల్ చేసి రియల్ నిరుపేదలు ఎవరు ఉన్నారో వాళ్ళకి కేటాయిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. ఆ దిశగా సీరియస్గానే చర్యలు తీసుకుంటున్నారు. అంటే ఉద్దేశం ఏంటంటే నిజమైన పేదలకు సొంత ఇంటి కళ
అనేది పూర్తి చేయాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందులో భాగంగానే ఈ ఇంద్రమ్మ ఇల్లు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడు హైదరాబాద్ అంటే మొన్నటి వరకు గ్రామీణ పేదలకే అనుకూలంగా ఉన్న ఈ పథకం ఇక హైదరాబాద్ కోర్ ఏరియాలో ఎవరైతే పేదలు నివసిస్తున్నారో వాళ్ళ నివాసానికి సమీపంలో స్థలాలని గుర్తించారు. అక్కడ ఎన్ని ఫ్లోర్లు కట్టాలి, ఆ ఫ్లాట్ విస్తీర్ణం ఎంత ఉండాలి అనే అంశాలని కూడా అక్కడ ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులతో కలిసి సీఎంతో కలిసి ఫైనల్ చేస్తామని మంత్రి పొంగులేటి చెప్తున్నారు. ఈ పథకం 20వ తేదీన ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానుంది. టోటల్గా చూసుకున్నట్టయితే 1,00,000 మంది నిరుపేదలకు సొంత ఇంటి కళ అనేది తీరనుందని మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ భవిష్యత్తును టోటల్గా మార్చే 2 ప్రాజెక్టులు, ఒకటి త్రిబులార్కు సంబంధించి, ఇంకొకటి తెలంగాణకు డైరెక్ట్గా సముద్రంతో కనెక్టివిటీ పెంచే గ్రీన్ఫీల్డ్ 12 లైన్ల హైవే, ఎక్స్ప్రెస్ హైవే రహదారి గురించి. ఈ 2 ప్రాజెక్టుల పైన తెలంగాణలో చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది. కేంద్రం కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెలంగాణ ఫ్యూచరే, మొత్తం భవిష్యత్తే మారిపోతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అప్పట్లో అంటే కుతుబ్ షాహీలు, నిజాం, ఆసఫ్ జాహీల సమయంలో తెలంగాణకు డైరెక్ట్గా సముద్రంతో కనెక్టివిటీ ఉండేది. కానీ ఇప్పుడు అది లేదు. ఆ సమస్యను అధిగమించడానికి డైరెక్ట్గా బందర్ సీపోర్ట్కు ఒక 14 లైన్ల గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ను ఎలాగైనా సక్సెస్ చేసుకోవాలని ఆయన ఆదుర్దపడుతున్నాడు. అది కనుక కంప్లీట్ అయితే ప్రయాణ సమయం తగ్గడంతో పాటు 100 కిలోమీటర్లు దూరం కూడా ఆంధ్ర తెలంగాణ మధ్య తగ్గుతుంది. కేవలం 3 గంటల్లో ఈజీగా చేరుకోవచ్చు తెలంగాణ నుంచి సముద్రానికి. దీంతో ఎగుమతులు అలాగే ఈజీగా వేరే అంటే ఇప్పుడు ఎగుమతి చేయాలంటే కాకినాడ పోర్ట్ లేదా చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటిది ఈ దూరం తగ్గుతుంది, ఆ ఖర్చులు తగ్గుతాయి, సమయం ఆదా అవుతుంది. కాబట్టి ఇది చాలా అవసరమని ఆయన ఢిల్లీ వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. ఎలాగైనా ఆ ప్రాజెక్టును సాధించేలా, ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కనుక వస్తే అంటే ఈ 12 లైన్ల గ్రీన్ఫీల్డ్ హైవే కనుక ఓకే అయిపోతే ఏమవుతుందంటే ఆ మొత్తం హైవే వెంట భారీ ఎత్తున ఇండస్ట్రియల్ పార్కులు వస్తాయి, టౌన్షిప్లు వస్తాయి, రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది, పెట్టుబడులు భారీ ఎత్తున వస్తాయి. కాబట్టి మొత్తం ఈ ప్రాంత రూపురేఖలు టోటల్గా మారిపోతాయి. మనం చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ నుంచి కర్నూలు మధ్య గ్యాప్ తగ్గిపోతుంది. అలాంటి సిచ్యువేషన్ ఒక 10 ఏళ్లలోనే చూడవచ్చు అన్న అంచనాలు అయితే తెలంగాణకు ఆంధ్రాకు మధ్య దూరం అనేది టోటల్గా తగ్గిపోతుంది. మళ్ళీ అంటే గతంలో ఒకే రాష్ట్రంగా ఉండేది, రాష్ట్ర విభజన తర్వాత 2 ప్రాంతాలు విడిపోయినాయి. ఇక్కడైతే ఈ ప్రాంతం చాలా వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు మొత్తం ఆ గ్యాప్ ఏదైతే మధ్యలో ఉందో ఆంధ్ర తెలంగాణ మధ్య గ్యాప్, ఆ గ్యాప్ను కూడా ఫిలప్ చేసేలా ఇక్కడ ఉన్న ప్రభుత్వం రేవంత్ సర్కార్ పలు చర్యలు తీసుకుంటుంది. ఇంకొక ప్రాజెక్ట్ ఏంటంటే త్రిబులార్కు సంబంధించి 340 కిలోమీటర్ల 6 లైన్ల రహదారి ఇది. అయితే హైదరాబాద్లో ఎంట్రీ అసలు టచ్ చేయకుండా డైరెక్ట్గా సిటీ దాటిపోయి వెళ్ళడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ట్రాఫిక్కు శాశ్వత పరిష్కారం అని చెప్పుకోవచ్చు. అలాంటి ప్రాజెక్ట్ రావడం కూడా చాలా అంటే తెలంగాణ రూపురేఖలు మారిపోవడానికి, ఇక్కడ శీఘ్రగతిన అభివృద్ధి జరగడానికి ఈ 2 ప్రాజెక్టులు చాలా తోడ్పడతాయి అన్న చర్చ అయితే చాలా సీరియస్గా జరుగుతుంది. అయితే ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఎప్పటి వరకు అనుమతులు ఇస్తుంది, అనుమతి ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలోపు పూర్తి చేస్తుంది, ప్రజలకు ఉపయోగంలోకి ఎప్పటికి వస్తుంది అన్న అంశాలైతే తెలంగాణ ప్రజలు చాలా సీరియస్గానే మాట్లాడుకుంటున్నారు. ఈ 2 ప్రాజెక్టులు కూడా కంప్లీట్ అయితే హైదరాబాద్ నగరం దేశంలోనే చాలా అతిపెద్ద లాజిస్టిక్ హబ్గా మారుతుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తన రాజకీయ ప్రత్యర్థులపై దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి హరీష్ రావు ఇప్పుడు రాజకీయంగా ఇరుకున పడ్డారని చెప్పవచ్చు. డిఫెన్స్లో పడిపోయారు. మిర్చి మిల్క్ ఈ బ్రాండ్కు సంబంధించి తెలంగాణలో రచ్చ జరుగుతుంది.
అసలు ఈ వ్యవహారం బయటికి తెచ్చింది తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఆమె భయంకరంగా ఆరోపణలు చేశారు. హరీష్ రావు చెప్పే మాటలకు చేతలకు పొంతన ఉండదంటారు. ఆమె చేసే ఆరోపణ ఏంటంటే తెలంగాణకు సంబంధించిన నీళ్లు తెలంగాణ వాడుకున్న తర్వాత ఆంధ్రాకు పంపాలని చెప్పే హరీష్ రావు వ్యాపార సంబంధాలు ఆంధ్ర నేతలతో ఎలా పెట్టుకుంటారు, ఆయనకు 400 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉంది, ఈ మిల్క్ అనే దానికి సంబంధించిన లోగుట్టు విషయాలన్నీ ఆమె బహిరంగంగా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి అందులో ఉన్న అంశాలను తీసుకొని నిజంగానే ప్రభుత్వ రంగంలో ఉన్న విజయ డైరీ, మదర్ డైరీలపై ఎలాంటి ప్రభావం పడింది, గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ రంగంలో ఉన్న మిల్క్ డైరీలను నిర్వీర్యం చేస్తూ ఈ మిల్క్ ఎలాంటి లాభాలు కలిగేలా వ్యవహరించారు అనే అంశాలపై అధికారుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కొత్తగా వచ్చిన ప్రోడక్ట్కు సంబంధించి బాగా ప్రచారం పొందాలి, అది ఆదరణ పబ్లిక్ నుంచి రావాలి అంటే పబ్లిక్ మార్కెట్ రోడ్లపై కొనాలి, కిరాణా షాపుల్లో ఆ బ్రాండ్ కనిపించాలి. కానీ ఈ మిల్క్ అనే ప్రోడక్ట్ ఎక్కడ కనిపించదు. కేవలం హైఫై బ్రాండ్ ఇది. అల్వాల్లో దీని కేంద్రం ఉంది, ఉత్పత్తి కేంద్రం. గాజు సీసాల్లో హై క్వాలిటీ ఉన్న మొత్తం కార్పొరేట్కు సరఫరా చేస్తూ ఉంటారు. కార్పొరేట్కు అంటే ప్రభుత్వ రంగంలో ఉన్న హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూళ్ళు, పాఠశాలలు, కాలేజీలు, అలాగే ఈ ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ మిల్క్ ఉత్పత్తులకు సంబంధించిన సరఫరా జరుగుతుంది. దీంతో పాటు నారాయణ, చైతన్య విద్యా సంస్థలకు, వాళ్ళ రెసిడెన్షియల్ కళాశాలల్లో వాళ్ళందరికీ కావాల్సిన పాలు, పెరుగు, ఈ పాల ఉత్పత్తుల్ని సరఫరా చేస్తున్నారు అనేది కవిత చేస్తున్న ప్రధాన ఆరోపణ. దీంతో హరీష్ రావు డిఫెన్స్లో పడిపోయారు. అంటే వ్యాపారం చేసేది ఆంధ్ర భూస్వాములు అలాగే వ్యాపారవేత్తలతో మాట్లాడేదేమో ఈ తెలంగాణ. అంటే తెలంగాణ నీళ్లు గురించి అలాగే నీళ్ళ మీద ఒక వైఖరి, వ్యాపార సంబంధాలు, పాల అమ్మకాలపై ఇంకొక వైఖరినా అన్న ఆరోపణలు కాంగ్రెస్ నేతలు కూడా అందుకున్నారు. ప్రైవేట్ డైరీకి సంబంధించిన వ్యవహారం కాదు, దీని వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలు, వ్యాపార భాగస్వాములు, అలాగే టెండర్లు, ప్రభుత్వం చేసిన సపోర్టు, ఈ అంశాలన్నిటిపై తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కేవలం హరీష్ రావు వాళ్ళ భార్య ఈ పాల బ్రాండ్ను స్థాపించారు కరోనా టైంలో. ఆమె నడుపుతున్న ఈ వ్యాపారంలో మరికొంతమంది ఇతర పార్టీలకు సంబంధించిన నేతల పెట్టుబడులు కూడా ఉన్నాయి అన్న ఆరోపణలు జోరు అందుకున్న నేపథ్యంలో ఇమీడియట్గా ఆ మిల్క్ సంబంధించిన వెబ్సైట్ పనిచేయడం లేదు. అంటే ఉద్దేశపూర్వకంగానే ఆ సమాచారం బయటకు పొక్కకుండా ఉండడానికి ఇలా చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఒక పక్కేమో కల్వకుంట్ల కవిత, ఇంకో పక్క కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఏమన్నా ఉందా, లేకపోతే ఇది రాజకీయ ఆరోపణలుగానే మిగిలిపోతాయా, హరీష్ రావు నిజంగానే డిఫెన్స్లో పడ్డారా అన్న అంశాలని తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం @ 5 PM. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.